ప్రభుత్వం ప్రజాపాలన చేయాలా లేక బడా బిల్డర్లు పారిశ్రామికవేత్తల కోసం పని చేయాలా? రియల్ ఎస్టేట్ సంస్థలు కార్పొరేట్ కంపెనీల వారికి కోపం వస్తే ప్రభుత్వాన్ని కూలగొడతారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంట్రవర్సీ కామెంట్ల వెనుక ఆంతర్యం అదేనా? ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలోని బిల్డర్లు పారిశ్రామికవేత్తలు విసుగు చెందుతున్నారంట. ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారంట. కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కారు పార్టీ కుట్రలు చేస్తోందా? కారు పార్టీలో జరిగిన అంతర్గత చర్చను ప్రభాకర్ రెడ్డి ఫ్లోలో బయటకు చెప్పేశారా? ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలా లేక రియల్ ఎస్టేట్ సంస్థలు కార్పొరేట్ కంపెనీల కోసం పనిచేయాలా? అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ సంస్థలకు మేలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంది. అందులో భాగంగానే పలు చోట్ల పెద్ద రహదారులు వేసి బడా కంపెనీల వెంచర్లకు విలువ చేకూర్చి పెట్టినట్లు కూడా విమర్శలున్నాయి. అదే సమయంలో కార్పొరేట్ కంపెనీలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఇలా ఎన్నో ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చి ఏడాదిన్నర కావస్తున్నా వాటిపై చర్యలు తీసుకోలేదు. ఇంకా ఎంక్వైరీ దశలోనే ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ కు చెందిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటికే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ను ఇవి మరింత ఇరకాటంలోకి నెట్టి ఆత్మరక్షణలో పడేశాయనే చెప్పాలి. ఇదే ప్రభాకర్ రెడ్డి ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తన నియోజకవర్గానికి నిధులు రాలేదన్నారు. నియోజకవర్గం సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లటంతో సానుకూలంగా స్పందన వచ్చిందన్నారు. దుబ్బాక నియోజకవర్గం గత ఎన్నో సంవత్సరాల నుంచి వెనుకబడ్డది వాస్తవం. మరి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మరి గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి సరైన నిధులు రాలేదు. ఇది జగమెరిగిన సత్యం. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కూడా నేను డైరెక్ట్ కూర్చొని 1 to 1 ఒక అర్ధగంట సేపు కూర్చొని సమస్యలన్నింటి మీద కూడా చెప్పడం జరిగింది. మరి ఆయన సానుకూలంగా స్పందించిండు. ఖచ్చితంగా నియోజకవర్గంలో నేను మీకు ఏం కావాలో మరి నేను నిధులు కానీ ఇంకేదైనా డెవలప్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ మీద వస్తే ఖచ్చితంగా ఇస్తాను మాట ఇచ్చిండు. మరి ఇప్పటికైతే మరి స్కిల్ యూనివర్సిటీ అని ఒకటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ మీద ఎడ్యుకేషన్ మీద కూడా 2 కొత్తగా స్కీమ్లు వచ్చినాయి. మరి దాంట్లో నాకు 2 కావాలంటే మరి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. మరి సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా ఆదేశాలు కూడా కలెక్టర్ ఆఫీస్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కోసం కూడా మరి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై గులాబీ పార్టీలో తీవ్ర విమర్శలొచ్చాయి. దాంతో పార్టీ పెద్దల మెప్పు పొందటానికి ఇప్పుడు ఆయన వాయిస్ మారిపోయిందని, అందుకే కేసీఆర్ మెప్పు పొందటానికి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కోరుతున్నారని, అవసరమైతే ఎమ్మెల్యేల కొనుగోలుకు తాము డబ్బులు సమకూరుస్తామని చెప్తున్నారు అంటూ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను కలకలం రేపుతున్నాయి. కింద బుడపూరం నుంచి పెద్దోళ్ళంతా మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడడం ఉద్యోగస్తులు అన్న మార్గంలో రాలని ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు, దగ్గర అడగొట్టలేదు, దండం పెడతాం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తామంటాం, కొనుగోలు అవసరం అనుకుంటే ఇవ్వలేదు. కానీ ఉద్యోగం దీన్ని ఉత్సవ దరిద్రం ఇది దీన్ని మొత్తం కథం పట్టిదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు, మీకు కన్సల్ట్ దగ్గర పెట్టుకుంటారు, ఏ పిల్లలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. కనుక దుర్మార్గమైన సర్పంచులకు బిల్లు రాలేదు. మన ఇలా చాలా మంది బిల్లు రావాలి మొత్తుకుంటారు. ఇల్లు కట్టిన వాళ్ళు, మోరీలు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. బీఆర్ఎస్ ప్రజల కోణంలో కాకుండా కేవలం రియల్టర్లు, పారిశ్రామికవేత్తల కోణంలో పనిచేస్తుందని చెప్పినట్లయింది. అంతేకాదు ఏకంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చమని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు కోరటం అంటే ఇది మామూలు విషయం కాదు. దాన్ని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే, అందులోనూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆత్మ అని పేరున్న కొత్త ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని భావిస్తోన్న బిల్డర్లెవరు, పారిశ్రామికవేత్తలు ఎక్కడివారు అన్నది తెలంగాణ రాజకీయ
రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాటల వెనుక ఏం జరిగింది, ఏం జరుగుతోంది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు విపక్షాలు ఏవైనా కుట్రలు చేస్తున్నాయా, లేక కార్ పార్టీలో జరిగిన అంతర్గత చర్చను ఆయన బయటపెట్టారా అన్నది చర్చల్లో నలుగుతోంది. కొత్త ప్రభాకర్ రెడ్డి మామూలుగా మీడియాతో మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు. తన పని తాను సైలెంట్ గా చేసుకుంటూ పోతారు. అలాంటి వ్యక్తి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు డబ్బులిస్తామని అన్నారంటే అది ఆషామాషి విషయం కాదంటున్నారు. 2014లో సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టినప్పుడు మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చిన కొత్త ప్రభాకర్ రెడ్డి వరుసగా 2 సార్లు మెదక్ ఎంపీగా గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన ఆయన ప్రభుత్వంపై వాళ్ల పార్టీలో జరుగుతోన్న కుట్రను బయటపెట్టారని అనుకోవాలా? కార్ పార్టీ ఆ తరహా ప్లాన్ చేస్తోందని అనుకోవాలా? గతంలో కూడా కేటీఆర్, హరీష్ రావు వంటి నేతలు ఏడాదిలో ప్రభుత్వం పడిపోతుందని ఆ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచే వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో కీలక నేతల తరువాత ఈ విధంగా మాట్లాడిన మొట్టమొదటి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ లోనే విమర్శలు మొదలయ్యాయి. పార్టీలో పెద్దల మెప్పు పొందటానికి ఆయన ఈ తరహా కామెంట్స్ చేశారని ఓ వర్గం టార్గెట్ చేస్తోంది. మరి ఇంతటి సీరియస్ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎమ్మెల్యేల కొనుగోలుకు అవసరమైన డబ్బులు కూడా ఇస్తామని వాళ్లు చెప్తున్నారని ఒక ఎమ్మెల్యే బహిరంగంగా ప్రకటించడం అంటే మామూలు విషయం కాదు. ఆ క్రమంలో తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇదే క్యాసెట్ వాళ్ళు మొదలు పెడుతున్నమాట వాస్తవం. ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మేము కూలుస్తామని అనేక పర్యాయాలు ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ నాయకులు తహతాలాడుతున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్నది వారి గుండెల్లో రైలు ఎలా పరిగెడుతుందో, వారి ఆందోళన ఏంటో ఈ భూభారత్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వారి సొంత ఆలోచన కాదు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారి ఆత్మ. కేసీఆర్ గారి నోట్లో నుంచి ఏ మాట రావాలనో అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చే మాట. ఎన్ని కోట్లు ఖర్చయినా ఎమ్మెల్యేలని పశువులలాగా, సంతలో పశువుల్లాగా మీరు కొని కాంగ్రెస్ పార్టీని, ప్రజల ఎన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టండి అని కేసీఆర్ గారి సూచనల మేరకే. మరి ఈ వ్యవహారంపై ప్రభుత్వ పరంగా ఏవైనా చర్యలుంటాయా, లేక ఇప్పటికే వదిలేసిన చాలా విషయాల మాదిరిగానే దీన్ని కూడా వదిలేస్తారా అన్నది తేలాల్సి ఉంది. కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మ అని, కేసీఆర్ మాటలే ఆయన చెప్పారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీల కోసం పనిచేసిన బీఆర్ఎస్ ఇప్పుడు భూభారతితో దోపిడీ చేసిన భూములు పోతాయన్న భయంతోనే ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విమర్శించారు. వ్యాఖ్యలకి తావులేదు. సంపూర్ణమైనటువంటి మద్దతు మా ఎమ్మెల్యేలది ఉంది. ప్రజల మద్దతు కూడా మాకు సంపూర్ణంగా ఉంది. ఇలాంటి చోటామోటా వ్యాఖ్యలకు భయపడేది లేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి వారేమన్నా వారికి ఉన్నటువంటి డబ్బు, ఆస్తిపాస్తుల హామీతో మాట్లాడుతున్నారో తెలియదు. ఉంటుంది డెఫినెట్గా. 10 ఏళ్ళు యథేచ్ఛగా దోచుకున్నారు. దాంట్లో ఇలాంటి కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా అవకాశాలు వచ్చినాయి. ఆ దోపిడీ నుంచి ఇలా బయటపడుతున్నారు కాబట్టి అక్కస్తో మా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, ప్రజల బలమున్న ప్రభుత్వం ఇది, ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్కి తావులేదు. ప్రజలు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదంటూ బీఆర్ఎస్ నేతలు ఎప్పటికప్పుడు చెప్తూ వస్తున్నారు. ఇప్పుడైతే ఏకంగా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఎమ్మెల్యేల కొనుగోలుకు అవసరమైన డబ్బులిస్తామని చెప్తున్నారని ప్రకటించడం పెద్ద సంచలనంగా మారింది. మరి పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతున్న గులాబీ నేతల లెక్కలేంటో వారికే తెలియాలి.
For more videos like this, subscribe Big TV channel.